ఇక్కడ ఏంటంటే జనశ్రావణ్ గారు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రభుత్వం మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద ఓ, హైకోర్టులో కొంతమంది కేసులు వేయటము, జనశ్రావణ్ గారు వాదనలు వినిపించారు అనేసి మీడియాలో వస్తుంటుంది. మరి అతను ప్రాక్టీస్డ్ అడ్వకేట్ కానప్పుడు హైకోర్టులో ఈ అంశాల మీద ఎవరి తరపున ఆ వాదనలు వినిపించే అవకాశము కోర్టు ఎలా ఇస్తుంది? చాలా మంచి పాయింట్ అడిగారు సార్. ఇది జనాల్లో ఉన్న కూడా ప్రశ్న. మీరు మంచి పాయింట్ అడిగారు, జనాలకు ఉపయోగపడాలి, సమాజం దృష్టి కూడా తీసుకురావాలి. ఎవరైతే అతను నాన్ ప్రాక్టీస్ స్టేటస్ కలిగి ఉండి ఏ కేసులో అయితే అతను నేను ప్రాక్టీస్ అడ్వకేట్ అని చెప్పి అతను ఫ్యాక్ట్ ని సప్లై చేసి వేస్తున్నాడో ఆ కేసులో ఆపోజిట్ పార్టీ కనుక అబ్జెక్షన్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఫోర్స్ లోకి వస్తుందండి. నాన్ ప్రాక్టీస్ అని అబ్జెక్షన్ చేయాలి. ఆపోజిట్ పార్టీ కానీ విక్టిమ్స్ కానీ కనుక ఆపోజ్ చేస్తే అతని యొక్క స్టేటస్ ఫ్యాక్ట్ అని బయటకు వస్తుందండి. అంటే అన్లెస్ ఫ్యాక్ట్ ని సప్లై చేస్తున్నాడు, కోర్టును కూడా తప్పుతో పట్టిస్తుంది.